దా ముద్దు ముద్దుగా బుజ్జు బుజ్జుగా భలే ఉన్నారు రండ్రా లోపలికి ఒక్కొక్కరికి బాల్స్ పగిలిపోతాయి. ఫ్రెండ్స్ జాక్ మూవీ ఇప్పటిదాకా ఏమైందిరా ఏం పీకేవరా అని చెప్పి అనుకోమాకండి. బోనకల్ వెళ్ళినా బోనకల్లో ఒక డొక్కు థియేటర్ ఉంది. మార్నింగ్ షోకి వెళ్ళా. మార్నింగ్ ఎవరు రాలా. అసలు ఫస్ట్ టైం ఇదేందిరా అసలు టికెట్లు దొరుకుతాయా ఆన్లైన్లో బుక్ చేసుకుందాం అనేటటువంటి ఆలోచన వచ్చింది నాకు. థియేటర్ దగ్గరికి వెళ్తే థియేటర్ వెళ్ళడం మొత్తం కాలే. మీరు పార్కింగ్ ప్లేస్ చూడొచ్చు. ఇది వేరే లొకేషన్లో అండి. మొత్తం ఖాళీగా అయితే కానొస్తుంది అనమాట. ఏ థియేటర్లో కూడా లేదు. సో మా ఖమ్మంలో ఏమైనా ఉందేమో చూస్తే ఖమ్మంలో కూడా పాపం చాలా షోస్ అయితే క్యాన్సిల్ చేసేసారంట. సో ఎట్టకేలకైతే మ్యాట్ని షో పడ్డది. మ్యాట్ని చూసా. సినిమా చూస్తున్నప్పుడు నా ఫీలింగ్ చెప్పాలంటే ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? ఈ జాక్ మూవీని మీరు ఎన్ని జాకీ రడ్డీలు వేసైనా లేపండి. కొన్ని సినిమాలు ఉంటాయి దరిద్రంగా ఉంటాయి. కొంతమంది అభిమానులు, కొంతమంది సో కాల్ రివ్యూవర్స్, కొంతమంది సో కాల్డ్ ఆడియన్స్ డబ్బులు దొబ్బటం వల్ల జాకీ రడ్లేసి కొన్ని సినిమాలు లేపుతారు. దానివల్ల ఆడతాయి. కానీ నేను రాసెత్తి మీరు ఎన్ని జాకీ రడ్లు పెట్టాను లేపండి ఈ సినిమాలు వేస్తే మట్టికి నిజంగా గ్రేటే. నేను ముఖ్యంగా ఎక్స్పెక్ట్ చేసింది సిద్ధు జొన్నలగడ్డ అన్న. ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే స్టార్ బాయ్ అయిపోయింది అప్పుడే. ఆయన స్టార్ బాయ్ అని చెప్పి ప్రతిపాదించుకోండి. సీక్వెల్స్ ఫ్రీక్వెల్స్ తీస్తూనే ఉండనమాట. ఇక ఆయన ఉండంటే మినిమం ఉంటుంది. అది కాక వైష్ణవి చైతన్య రౌడీ బాయ్స్ ఇంకా అప్పుడెప్పుడు సినిమా తీసింది కదా బేబీ. ఆ తర్వాత మధ్యలో సినిమా వచ్చింది. ఇక రాలేదు పాపం అమ్మాయి. ఏదో ఇంకా మన తెలుగు హీరోయిన్ వీటన్నిటికన్నా మించే బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్టర్. బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలో నచ్చనోడు ఉన్నాడు అనమాట. ఆయన తినగా మేము తీయనుండని చూడగా చాలా బాగుంటాయి అనమాట. సో ఈ ముగ్గురు ఉన్నారా ఇక సినిమా ఎందుకు తిరిగి ఉంటుందా అని చెప్పి వెళ్ళి కూర్చుంటే భయ్యా నిజంగా జాకీ రెడ్ అయితే కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా దింపారు. సినిమా స్టార్ట్ అయిన కాడ నుండి ఎండ్ అయిన దాకా ఆహా సూపర్ ఉందిరా అనేటటువంటి సీను మీకు ఒక్కటి కూడా రాదనమాట. నేను ఛాలెంజ్ చేస్తానా ఒక్క సీను బాగుంది అని చెప్పి మీరు నిరూపిస్తే మట్టికి ఇక నేను దీని గురించి మాట్లాడడం ఏమని చేస్తా. అంత దరిద్రంగా రాసుకున్నారు. అసలు ఆ రాసుకోవటం ఏంది, ఆ స్క్రీన్ ప్లే ఏంది, ఆ బోరింగ్ సీన్లు ఏంది, ఆ ల్యాగ్ సీన్లు ఏంది, చిరాకు దొబ్బేసింది. ఇంత దరిద్రంలో కూడా ఏదైనా మంచిది ఉంది అని అంటే సిద్ధు జొన్నలగడ్డ అన్న తన యొక్క టైమింగ్తో ఏదో చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అంటే తను ఆల్రెడీ చాలామంది రవితేజతో పోల్చారనమాట. రవితేజ అలాగా ఏదో ఎటకారం ముట్టించేటటువంటి ప్రయత్నం చేసింది. కానీ అది కూడా చూడగా చిరాకు వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ టైం సిద్ధు జొన్నలగడ్డ స్క్రీన్ మీద కానొస్తున్నా కానీ చికాకు పట్టడం. స్టోరీ అయితే చాలా సింపుల్ అనమాట. మొత్తం ఈ స్పైకి సంబంధించింది అనమాట. అంటే ఇక మీరు ఏజెంట్ సినిమా చూశారు కదా. ఏజెంట్ సినిమానే ఫ్రీ మేక్ అనుకోండి. ఒకడు ఉంటాడు, ఆయన ఏజెంట్, ఆయన మట్టికే చేయగలడు. ఆ టెర్రరిస్టుల నిదానాన్ని ఏం చేశారు అనేటటువంటిది కాన్సెప్ట్. సినిమా స్టార్టింగ్లో కొద్దిగా లవ్ స్టోరీని, డబుల్ మీనింగ్ డైలాగులని వాళ్ళని పెట్టేటటువంటి మేనేజ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారులే. కానీ సినిమా ఇంటర్వ్యూలకు వచ్చేసరికి మీకు మ్యాక్సిమం బోర్ వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో ఓకే అనేటటువంటి ఫీలింగ్ వస్తుంది. సో ఇలా కాకుండా సెకండ్ హాఫ్ కొద్దిగా మంచి దాంతో అయితే ఇంటర్వెల్ ఇచ్చారు. సో సెకండ్ హాఫ్ కూడా సూపర్గా ఉంటుందేమో అని చెప్పి వెయిట్ చేశా. సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ 100 times బాగుంది కదా సెకండ్ హాఫ్ మీద అనేటటువంటి ఫీలింగ్ కలిగింది అనమాట. ఇంకా వైష్ణవి చైతన్య సిద్ధు జొన్నలగడ్డ కెమిస్ట్రీ అయితే చిరాకు వచ్చేసింది. చూడబుద్దిగా అట్లా ఎందుకో. వైష్ణవి పాప తెలుగు అమ్మాయి అయినా కానీ తను అంత మన మీద రుద్దుతున్నారు తెలుగు అమ్మాయి అని. కానీ మరి తను వేరే లాంగ్వేజ్ చెందినటువంటి అమ్మాయి అంట రుద్దుతున్నారు. ఆ తెలంగాణ స్లాంగ్ మాట్లాడేటప్పుడు అంతా కూడా చిరాకు వచ్చేస్తుంది అనమాట. తెలంగాణ స్లాంగ్ని బర్బా చేసేసింది ఈ అమ్మాయి అనేటటువంటి ఫీలింగ్ అయితే మీకు ఖచ్చితంగా కలిగిద్ది. ఇక అన్న యాక్టింగ్ అయితే సోసోగా ఉంది. ఇందులో ఎవడైనా డ్యూటీ చేస్తాడు అంటే మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నాను నేను. కానీ ఆ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఫస్ట్ ఇంటర్వ్యూలో అప్పుడు బీజం పర్లేదు. కానీ మధ్యలో అయ్యేందో గూగుల్ వీటిని మనం ఆల్రెడీ విన్నటువంటి ట్యూన్ని రుద్ది మనం పెట్టేటటువంటి ప్రయత్నం చేసిండు. ఆడే చిరాకు వచ్చేస్తుంది. అండ్ ప్రకాష్ రాజ్ గారు ఉన్నప్పుడు సినిమా కొద్దిగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇంకా ప్రకాష్ రాజ్ గారు లేకుండా సిద్ధుని వైష్ణవిని చూపిస్తున్నప్పుడు, వేరే క్యారెక్టర్ చూపిస్తున్నప్పుడు, మదర్ సెంటిమెంట్ అప్పుడు, ఫాదర్ దగ్గర ఉండేటువంటి కామెడీ అప్పుడు కొద్దిగా ఓకే అనేటటువంటి ఫీలింగ్ కలిగిద్ది అనమాట. అది ఓవరాల్గా రివ్యూ అయితే చాలా వీడియో చేద్దాం అనుకున్నా కానీ ఆ సినిమా చూసినటువంటి మైకంలో ఉన్న ఆల్మోస్ట్ చాలా కిలోమీటర్లు నేను ట్రావెల్ చేసింది. అంటే అక్కడ వేరే పని ఉండి వెళ్ళినా స్పాట్లో అక్కడ సినిమా చూసేసా. మళ్ళీ సినిమా చూసి వచ్చేసరికి ఈ టైం అయింది. అందుకే రివ్యూ అయితే లేట్గా అప్లోడ్ చేశా. సో అన్న అయితే దొరికిపోయిండు. సిద్ధు అన్న టిల్లు 1 టిల్లు 2 తీసిండు. ఆ హిట్ అయింది. ఇక ఆ తర్వాత ఇంకా ఏ సినిమా తీసినా హిట్ అయింది అనుకుంటూ రెడ్ హ్యాండెడ్గా అయితే దొరికిపోయింది అనమాట. ఇక టిల్లు క్యూబ్, టిల్లు 4, టిల్లు 5 ఈ టిల్లు సిరీస్ చూసుకోవడం తప్ప అన్నైతే అప్పట్లా నిజంగా వేరే కంటెంట్తో వచ్చే మట్టికి ఎవరు దగ్గరకు కూడా రానిట్లేదు అనేటటువంటిది 100% రియాలిటీ. ఎందుకంటే టిల్లు 1కి 2 రోజుల తర్వాత టికెట్లు దొరకాల. టిల్లు 2కి అయితే అసలు బుక్ మై షోలో పెట్టినటువంటి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో టికెట్లు అయిపోయాయి. కానీ ఇది చూసుకున్నట్టయితే ఎవడు అట్లా ఇది ఎక్కడ మాత్రం మామ అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగింది. సో సీక్వెల్కి ప్రీక్వెల్కి ఉన్నటువంటి హైప్ ఇది. ఏమంటే ఏం చేస్తావు అంటే అన్న నువ్వు టిల్లు 3 స్టోరీ రాసేసుకో, జరా అది తీసేయి. ఇంకంతకు మించి నువ్వు చేసేది అయితే ఏం లేదు. వేరే చేద్దామన్నా కానీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. ఇదైతే హానెస్ట్గా చెప్పుకోవచ్చు. ఉంటా మరి బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం. జై హింద్.